పుస్తెలమ్మైనా సరే పులస కూర తినాలంటుంటారోళ్ళ గోదావరి జిల్లాలల్లా. అంటే 6 ఏండ్లుంటది మరి పులస చేప కూర రుచి. గందుకే పులసలు దొరికే ఈ సీజన్లా ఎంత ఖర్చైనా మంచిదేనని వేలం పాటల పాట వాడి మరీ కొనుక్కుంటారు. ఇక ఈ సీజన్లా మొదటి పులస మార్కెట్లకు వచ్చిందోల్లా. మరి అది ఎంత ధర వలికింది, దాన్ని ఎవరు కొనుక్కున్నారు, ఏం కథ పురా కాల్చుకుందాం పాండ్రోల్లా. ఇగో ఈడ బొచ్చెలగానొత్తున్నదేనుల్లా పులస చేప. అది కూడా ఈ ఏటి మొదటి పులస చేప. 7 వానలు ఆల్చంగా కొట్టేటాళ్లకు పులస చేపలు దొరుకుడు సుతం ఆల్చమైంది. ఎందుకంటే సముద్రంలోకేంచి గోదావరి వరద నీళ్లకు ఎదురొచ్చిన అలస చేపలే గోదావరిలోకొచ్చి పులస చేపలుగా మారిపోతాయి. వానాకాలం సీజన్లో మాత్రమే ఈ చేపలు దొరుకుతాయి. అందున రుచి అమోఘంగా ఉంటది కాబట్టి మస్తు డిమాండ్ ఉంటది. అట్లా కోటిపల్లి మత్స్యకారుని వలకు పడ్డ పులస చేప యానం చేపల మార్కెట్లకు వచ్చింది. ఇగాడ దీన్ని వేలం పాటెత్తే 15,000 రూపాయలకు గీలు కొనుక్కున్నారు. కోటిపల్లి నుంచి వచ్చిందండి మొదటి చేప. ఫస్ట్ గుంట వచ్చింది 15,000. ఎవరైనా ఒక 20 రూపాయలు ఇస్తే 15,000 రూపాయలకు కొన్న ఈ పులస చేపకు ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తే అమ్ముతాం అంటున్నారు. మొత్తానికైతే బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇప్పటి వరకు పులస చేపలకున్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది గానీ తగ్గుతలేదుల్లా. మరిగా మీకు కూడా ఎవరికన్నా పులస కూర తినాలనిపిస్తే పొయ్యి తెచ్చుకోర్రి. అటెంక మీరు ఎంత పెట్టినా ఈ చేపలు దొరకాయి. మరి ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే గిది చూడురుల్లా. ఓష్ని కథకున వాడెత్తో నీళ్ళల్లా హాయిగా ఈత కొట్టుకుంటా పోవాల్సిన చేపలు నేల మీద మంచిగానే పాకుతున్నాయి కదా అని అనిపిస్తున్నదిలే వీటిని చూస్తుంటే. నిన్న మొన్నటి సంధి అంతటా వానలు దండిగానే పడుతున్నాయి కదా. అట్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కూడా దండిగానే వాన పడ్డది. ఇది అట్టిట్టి వాన కాదు, చేపల వాన అని అటు దిక్కు జనాలంతా ఈ చేపలను చూసుకుంటా మస్తు సంబరు పడుతున్నారు. కాకుంటే చేపల వర్షం ఏం పడలేదు గాని భారీ వరదలు చేయంగా వాగులు వంకలకేంచి ఈ చేపలు ఎదురొచ్చినట్టున్నాయి. ఇక వరద కొంత మేరకు తగ్గేటాళ్లకు అవి ఎటు పోవాలనో తెలియక ఇట్లా భూమి మీదనే పాకుతున్నాయి అన్నట్టు. మొత్తానికైతే ఈ వర్షాలు చేయంగా అటు దిక్కు ఎవ్వరింట్లో చూసినా చేపల కూర వాసనే అత్తుండొచ్చు పోన్రి.